ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములో ఆయన ప్రత్యక్షమైనారు. ఆయన తనకు తానుగా రాలేదు, ఏదో ఉన్నట్టు రాలేదు, కానీ ఆయన యొక్క జన్మమును గూర్చి అనేక వందల సంవత్సరాల క్రితమే యేసు నామమున ఆయన ఈ లోకానికి మానవావతారగా ఆయన పుడతాడని అనేక మంది భక్తులు, ప్రవక్తలు ఆయనను గూర్చి ప్రవచించారు. వారు ప్రవచించినట్లుగా 2022 సంవత్సరాల క్రితం ఆయన సస్య శరీరుడిగా ప్రత్యక్షమయ్యారు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయనకున్నటువంటి పరిశుద్ధత ఇక ఈ లోకములో ఏ మానవునికి లేదు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చారు. అంటే ఈ లోకములో ఇంకా ఎవ్వరు పరిశుద్ధులు కారు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భాన ఆయన జన్మించాడు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. మనందరము కూడా ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా మనం పుట్టినవారు. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించి పాపం చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము చే ప్రతివాడు కూడా పాపానికి దాసుడు. పాపమునకు దాసుడైన వాడు ఎలా పవిత్రుడు కాగలడు? ప్రతి వానిలో కూడా ఏముంది అంటే పాపమున్నది. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మనవలే పుట్టలేదు గనుక ఆయన శరీరములో పాపము లేదు. ఆయన శరీరము పవిత్రమైనది. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు ఆయన శరీరములో పవిత్రత, ఆయన మాటలో పవిత్రత, ఆయన రక్తములో పవిత్రత, ఆయన ప్రవర్తన పవిత్రతతో కూడుకున్నదై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన పవిత్రుడు. ఆయన ఈ లోకములో నరుడుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనను సిలువ వేయాలని వారందరూ యేసు క్రీస్తు ప్రభుల వారిని రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు యొద్దకు తీసుకువెళ్లారు. పిలాతు యేసుని ప్రశ్నించి ఆయనను పరీక్షించి ఈ మనుష్యుని యందు ఏ దోషమును నాకు కనబడటం లేదని తీర్పు చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఆయన సస్య శరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దేవుడు స్వయంభవుడై ఉండాలి. ఆయన ఎవరి ద్వారానో వచ్చిన వాడు కాకూడదు. యేసు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భవతి అయి కన్యక గర్భాన ఈ భూమి మీద నరావతారుగా ఆయన పుడతాడని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన నెరవేర్పుగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి నరావతారుగా ఆయన వచ్చా. శరీరుడిగా ఆయన వచ్చా. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మనం యేసులో చూడగలం. దేవునికి స్తోత్రం. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణమైన దైవత్వాన్ని కలిగిన వాడు. మనుష్యులు ఎప్పటికీ దేవుళ్ళు కాలేరు, కానీ దేవుడు నరావతారిగా మనుష్య రూపమున ఈ లోకానికి రావడము గొప్ప అద్భుతమై ఉన్నది. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే ఆయన సర్వ మానవాళి పాప విమోచనకై ఆయన ప్రాయశ్చిత్తముగా బలియాగము చేయడానికి ఆయన ఈ లోకానికి సస్య శరీరుడిగా వచ్చా. మానవాళి పాపమును విమోచించడానికి ఆయన 1 కొరడా దెబ్బలు తిన్నారు, ముండ్ల కిరీటాన్ని ధరించారు, భారభరితమైన సిలువను మోసారు, సిలువలో ఆయన వ్రేలాడారు, సర్వ మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డారు. ఆయన 3వ దినాన పునరుద్ధానుడై
ఆయన సజీవుడిగా లేచాడు. దేవునికి స్తోత్రం. రక్షకుడని జనములలో ఆయన ప్రకటించబడుతూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, యేసు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనంటే నా పాపముల నుండి మనలను విమోచించటానికి. మరి ఆ యేసుని మనం అంగీకరించామా? ఆ యేసు యందు విశ్వాసం ఉంచామా? ఒకవేళ ఇంకా యేసుని ఎరగకపోతే ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా మరి ఆ ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ జీవితంలో ఉన్న ఆ పాప శాపము నుండి విడుదల పొంది నిత్య రాజ్యానికి వారసులుగా మారినట్లు ఇప్పుడే ప్రభువుని అంగీకరించండి. దైవ దీవెనలు పొందండి. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాపముల కొరకే వచ్చి మా పాపముల బట్టి శిలువ మరణమును పొంది మీ పవిత్రమైన రక్తాన్ని చిందించారు. ఎవరైతే ఈ ఉదయకాలము మీ రక్తమును ఆశ్రయిస్తున్నారు వారిలో ఉన్న ప్రతి పాపమును మీరు కడిగి పవిత్రపరచి మీ నిత్యత్వానికి వారసులుగా మార్చి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించి మీ పునరుద్ధాన శక్తిని దయచేసి మీరే బలపరిచి ఉన్నతంగా వర్ధలింపచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని యేసు దివ్య నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.